సో ప్రస్తుతం మనతో నిరుద్యోగులు గ్రూప్ 2కి సంబంధించి ఏదైతే ఇష్యూ జరుగుతుందో నెల రోజుల నుంచి వీళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా రాని పరిస్థితి. ఈ రోజు కూడా డిఎస్సి వల్ల ముట్టడి మనం చూసే ఉంటాం. సో ప్రస్తుతం మాట్లాడదాం, అసలు ఏంటి గవర్నమెంట్ నుంచి అసలు ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉందో, ఇప్పటికైనా జవాబు మరి ఎలా ఉండే పరిస్థితి. ఇప్పుడైతే రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా పెట్టడం జరిగింది. మరి చూద్దాం, మాట్లాడదాం. అయితే నమస్తే అన్న. అన్నా నమస్తే అన్న. ఏంటన్నా నెల రోజుల నుంచి దగ్గర కొట్లాడుతూనే ఉన్నారు మీరు. ఇప్పటికి వచ్చి ప్రభుత్వం నుంచి మీకు అనుకూలంగా ఒక సమాధానం కూడా రాలేదు. మరి ఎట్లా చూడాలి? అయితే గత ప్రభుత్వము నియంత పాలనలో 1.0 ఇప్పుడు 2.0 నడుస్తుంది అనుకుంటాము మేము. ఎందుకంటే ప్రతిదీ 2.0 3.0 నడుస్తున్నట్టు ఇది కూడా 2.0 పాలనే నడుస్తుంది. ఎందుకంటే గ్రూప్ 1 డేట్ ఇచ్చారు, డిఎస్సి డేట్ వచ్చారు, కానీ ఒక్కరోజు గ్యాప్ లోనే గ్రూప్ 2 ఉంది. అది ఎలా పాసిబుల్? ఆగస్ట్ 5వ తారీఖు డిఎస్సి అయిపోగానే ఒక్కరోజు గ్యాప్ లో గ్రూప్ 2 ఎలా కండక్ట్ చేస్తారు? కనీసం మాకు సరే గ్రూప్ 2 కండక్ట్ చేస్తే గ్రూప్ 1 రాసుకోవడానికి ఛాన్స్ లేదు. మేమందరం గ్రూప్ 1 క్వాలిఫై అయిన వాళ్ళు 100% మేము క్వాలిఫై అయ్యాము. అక్టోబర్ 24 నుంచి గ్రూప్ 1 ఉంది. అలాంటప్పుడు 1 మంత్ వ్యవధిలోనే గ్రూప్ 1 ఎలా క్రాక్ చేస్తామన్నా? అంటే ఒక 6 పేపర్లు ఉంటాయి. ఆ మినిమం 6 పేపర్ కి 10 రోజులైనా ఉండాలి. అలాంటప్పుడు గ్రూప్ 2 కనీసం మేము పోస్టులు దయదలిస్తే, నీకు ఒకటే చేతులేంది దండం పెడుతున్నారు రేవంత్ రెడ్డి అన్న, దయదలిస్తే పోస్టులు పెంచకపోయినా మా కర్మ అంతే అనుకుంటాం. 2.0 నడుస్తున్నాం. ఈ జనరేషన్ మొత్తం 2.0 3.0 నడుస్తుంది. దయదలిస్తే కనీసం పోస్టులు పెంచు, లేకపోతే నీ సొంత పాలన నడిపిస్తే కనీసం ఆ గ్రూప్ 2 డిసెంబర్ లో పెట్టు. మేము కనీసం గ్రూప్ 1 రాసుకుంటాం. గ్రూప్ 1 రాసుకుంటే మా అదృష్టం వస్తుంది. ఫస్ట్ గ్రూప్ 1 గత ఒక దశాబ్దంలో ఫస్ట్ టైం గ్రూప్ 1 ఎగ్జామ్ వచ్చింది. మాకు రాసుకునే అవకాశం కనీసం ఆ గ్రూప్ 2 పోనీ డిసెంబర్ లో పెట్టండి. మేము పోస్టులు పెంచమని దగ్గర నుంచి ఇప్పుడు కనీసం ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తే చాలా అనే స్థాయికి మీరు వచ్చారు. మరి ఇప్పటికీ కూడా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే పర్లేదు వీళ్ళు వదిలేస్తారనే ఇది అనుకోవచ్చు అనా? ఇగో ఆ దేవుడు సాక్షిగా, ఈ చెట్టు సాక్షిగా చెప్తున్నా, ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి రేవంత్ రెడ్డి అన్న ఇక్కడ ఉండు, అతని వెనకాల నేనే నిలబడ్డాను. నిలబెట్టి అతను ఇచ్చిన హామీలకు నేనే ప్రత్యక్ష సాక్షి. మీరు కనీసం పోస్టులు పెంచని అయ్యా మొర్రని మేము మొక్కుకుంటున్నాం. అయినా మీరు పోస్టులు పెంచే స్థాయిలో లేవరని మాకు అర్థమైంది. కనీసం అది డిసెంబర్ లో పెట్టి మా యొక్క అదృష్టాన్ని పరీక్షించే అవకాశాలను కల్పించండి. ఇదే మీరు మాకిచ్చే అతిపెద్ద బహుమతి. ఎందుకంటే కాంగ్రెస్ కి అంత మెజారిటీ ఎప్పుడు రాదు. 14 4 9 19 23 ఎప్పుడు మీకు అంత లేదు. కాకపోతే మేము దయదలిసి అంతకుముందు నియంత పాలన తొక్కి పెట్టాం కాబట్టి మీకు ఆ 1% వచ్చింది. అది మర్చిపోయి మీది ఏదో కౌరల సేన పెంచుకుంటున్నారు కదా. కౌరల సేన వల్ల నెక్స్ట్ టైం ప్రభుత్వం రాదు. ఇది యాది పెట్టుకో. కౌరల సేన వల్ల గత కేసీఆర్ కూడా 63 స్థానాలు, మీరు కనీసం 64 స్థానాలు వచ్చి పెంచుకుంటున్నారు. అది 63 స్థానాలు వచ్చి 104 స్థానాల వరకు తీసుకున్నారు కేసీఆర్. మీరు కూడా అలా చేసుకుంటే వేసే వాళ్ళు మేము, ఓటేసే వాళ్ళు మేము. నువ్వు కౌరల్ని పెంచుకో, ఇంకో 100 మందిని తీసుకో, కానీ ఓటేసే వాళ్ళు మేము. ఇప్పటికైనా కనీసం డేట్స్ మారుతాయి అంటారా? మరి మీ అంచనా ప్రకారం మరి డిఎస్సి వాళ్ళు ఇందాక కూడా ముట్టడి చేశారు. మరి వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకెళ్ళిన పరిస్థితి. మరి స్టూడెంట్స్ అని కూడా చూడకుండా మొన్న కూడా టీజీపీఎస్సీ ముట్టడికి సంబంధించి కూడా ఎట్లా పడితే అట్లా ఇచ్చుకెళ్ళిన పరిస్థితి. మరి ఎట్లా చూడాలి? అండ్ మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా ప్రతిపక్ష నుంచి వచ్చిన వాళ్ళు, ప్రతిపక్షాల సపోర్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ అందుకే వీళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. అయితే ఇది ఎలా అంటే ఎక్కడికక్కడే స్టూడెంట్ ని తొక్కుతున్నారు. ఒక బ్యాచ్ ని పెయిడ్ బ్యాచ్ అని, ఒక బ్యాచ్ తీన్మార్మల్ అన్న మేము నల్గొండ నేను ఓటేసి గెలిపించిన ఆయన పెయిడ్ శంకిని అని స్టూడెంట్ ని, ఒక అభ్యర్థిని. అంతకుముందు ఆమె కూడా రేవంత్ రెడ్డితో తిరిగిన రోజులు ఉన్నాయి. మేము ఆమె మాటలతో విని కూడా వచ్చాము. ఆమె కూడా పెయిడ్ బ్యాట్ శంకిని అని శంకించడం, ఒక ఎమ్మెల్సీగా నీకు అసలు కొద్దికైనా సంస్కారం ఉందా లేదా అని మీరే యాద్ చేసుకోవాలన్నా. ఎందుకంటే మీరు ఒక క్యాండిడేట్ సరే పెయిడ్ ఏదైనా కావచ్చు లేదని రేవంత్ రెడ్డితో పాటు ఆమె కూడా మద్దతు ఇచ్చింది కదా. గత ప్రభుత్వం పేపర్ లీకేజ్ లో ఆమె కూడా ఉంది కదా. ఆమె గురించి ఎందుకు ఎలా మాట్లాడతారన్నా?